అక్కడ మార్త, మరియా, లాజరు ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. అయితే ఇక్కడ నేను మీకు చూపించాలనుకుంటున్నది ఈ అక్క చెల్లెలిద్దరి యొక్క జీవన శైలి, జీవన విధానాన్ని ఒకసారి మనం గమనిస్తే మార్త చాలా హడావిడి పడిపోతుంది. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన ఆయన వచ్చారు, చాలా కావలసిన ఆయన వచ్చారు, వారిని ప్రేమించి ఆయన వచ్చారు, ఆయన దేవుని కుమారుడు, ఆయన అద్భుతాలు చేసేటటువంటి దేవుడు. కాబట్టి ఏదో చెయ్యాలి అని చెప్పి మార్త హడావిడి పడిపోతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగాక. 40వ వచనం ఒకసారి చదివితే, మార్త విస్తారమైన పని పెట్టుకోవడం చేత తొందరపడి, దేవునికి స్తోత్రం, విస్తారమైనటువంటి పనులు పెట్టుకోవడం ద్వారా తొందరపడుతుంది, ఆతృత పడుతుంది. తప్పనిసరిగా యేసయ్యని మెప్పించాలి, తప్పనిసరిగా యేసయ్యకి ఏదో ఆతిథ్యం ఇవ్వాలి. అంతేకాకుండా యేసయ్య వస్తే ఆయనతో పాటు చాలా మంది ఉంటారు. యేసయ్య ఒక్కడే ఎప్పుడు ఎక్కడ ఆయన ప్రార్థన చేయడానికి తప్ప, దేవునికి స్తోత్రం కలుగుగాక, ఆయన ప్రార్థన చేయడానికి తప్ప ఆయన ఒంటరిగా వెళ్ళేవాడు. ఆయన ప్రార్థన చేస్తుండగా అనేక మంది ఆయన తిరిగి రావడం కోసం వెయిట్ చేస్తూ ఉండేవారు. ఆయన ఎప్పుడు వస్తాడు వెంటనే ఆయన్ని అనేక మంది వెంబడిస్తూ ఉండేవారు. ఆయన ఒంటరిగా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళా, ఆయనతో పాటు జన సమూహము వెళుతూ ఉండేది. కాబట్టి ఆ యేసయ్య వారి ఇంటికి వెళ్ళారంటే ఆయనతో పాటు కనీసం ఆయన శిష్యులంగా ఉండేవాడు, ఉండుంటారు. ఆయన రాయబడలేదు కానీ ఇక్కడ ఆయనతో పాటు తప్పనిసరిగా ఆయన శిష్యులు కూడా ఉండే ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ కార్యాలు జరిగించాలి, వీళ్ళందరినీ మెప్పించాలి. వీరందరూ కూడా గెస్టులు. ఈ గెస్టులు వచ్చినప్పుడు వారిని మెప్పించడానికి, వారిని తృప్తిపరచడానికి, మంచి మన్ననలు పొందుకోవడానికి హడావిడి పడుతుంది మార్త. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇందులో తప్పేం పట్టడానికి లేదు, యాక్చువల్గా ఇందులో తప్పు పట్టడానికి లేదు. ఇవన్నీ మనం చేయవలసిన కార్యాలే. వచ్చిన అతిథులకు మర్యాదలు చేయాలి, వచ్చిన అతిథులను గౌరవించాలి. అలా కాకుండా అందరినీ మెప్పించాలి, అందరికీ మంచి చేయాలనే ఉద్దేశం మంచిదే. కానీ ఈ అడావిడి కన్నా ప్రాముఖ్యమైన విషయం ఉంటుంది. ఈ అడావిడి పనుల కన్నా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇంకొకటి ఉంది అనే సత్యాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ హడావిడంతా కూడా ఈ లోక విషయాల్లోనే హడావిడి, ఈ లోక విషయాల్లోనే హడావుడి. కానీ దైవిక విషయాల్లో దేవుని మీద ఆధారపడితే సరిపోద్ది. దేవుని స్తోత్రం. చాలా గమనించండి. ఆత్మీయ విషయాల్లో దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మన అవసరతలు ఆయనకి చెప్పుకుంటే సరిపోద్ది. కానీ ఈ లోక వ్యవహారాలు అలా కాదు, ఈ లోక విషయాలు అలా కాదు. ఈ లోకస్తులు మెప్పించాలన్నా, ఈ లోకాన్ని తృప్తిపరచాలన్నా, ఈ లోకంలో మెప్పు పొందాలన్నా మనం ఏం చేయాలి? హడావుడి చేయక తప్పదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హడావుడి చేయాలి. కానీ ఈ హడావుడిలో పడిపోయి ఆత్మ విషయాన్ని నెగ్లెక్ట్ చేయాలి.